శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. జీకే డిజిటల్ న్యూస్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈరోజు కాలగమనం కార్యక్రమంలో కాలగమనాన్ని తెలుసుకుందాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసము, కృష్ణపక్షము, శనివారము. తిథి త్రయోదశి, రాత్రి 3:33 వరకు. నక్షత్రం అనురాధ నక్షత్రం, రాత్రి 10:12 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:05 నుండి 5:45 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:44 నుండి 8:16 వరకు. ఈరోజు శుభ సమయం ఉదయం 8:15 నుండి 8:40 వరకు. మరలా తిరిగి శుభ సమయం సాయంత్రం 5:50 నుండి 6:20 వరకు కొనసాగుతుంది. శుభ సమయంలో మనం ఏదైనా పనిని మొదలు పెట్టాలి అంటే ఆ సమయంలో మొదలు పెడితే మనకు శుభం చేకూరేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు నక్షత్రం అనురాధ నక్షత్రం. నా, నీ, ను, నే అనురాధ. శ్వేతవర్ణంలో త్రితార అంటే 3 తారల సమూహంతో తామర పుష్పం, దిశా పుష్పం అంటాం, తామర పుష్ప ఆకృతిలో ఆకాశంలో ప్రకాశిస్తూ ఉండేటువంటి చంద్ర నక్షత్రం. నందుడు ఇదే నక్షత్రంలో జన్మించారు. కృష్ణుడి పెంచుకున్నటువంటి తండ్రి ఎవరైతే ఉన్నారో నందవ్రజంలో నందమహారాజు, ఆయన ఇదే నక్షత్రంలో జన్మించారు. సర్వదిక్షులకు ప్రయాణం శుభం చేకూరుస్తుంది. అన్ని దిక్కులకి ప్రయాణం చేయవచ్చు. అలాగే అకారాక్షర స్వరం, వీరికి కలిసి వచ్చేటువంటి స్వరం ఏంటి అంటే అకారాక్షర స్వరంతో ఏదైనా మంత్రాన్ని జపించుకుంటే శుభం చేకూరుతుంది. సూర్య ఆరాధన ఈరోజు చేయాలి. ఎందుకు అంటే మిత్ర అనేటువంటి పేరుతో సూర్యుడు అధిష్టాన దైవం ఈ నక్షత్రాన్ని. అందుకని మిత్ర అనేటువంటి పేరుతో సూర్య ఆరాధన చేసుకోవడం చాలా శుభాన్ని చేకూరుస్తుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి వృక్షం పనస చెట్టు. చక్కగా పనస చెట్టుని మంచి ప్రదేశాల్లో కనుక నాటి నీరు పోసి పెంచినట్లయితే శుభం చేకూరుతుంది. అలాగే వీరికి కలిసి వచ్చేటువంటి పక్షి చిలుక. చిలుకను చూసి నమస్కరించిన, చిలుకకి చక్కగా ఆహారం పెట్టిన ఇది శుభం చేకూరుతుంది. వీరికి జంతువు జింక, జింకను కూడా ఈరోజు వీళ్ళు దర్శించవచ్చు. అలాగే యాత్రలకి వెళ్ళడానికి కూడా శుభాన్ని చేకూరుస్తుంది. కానీ ఉలవలు తీసుకొని కొంచెం వెళ్ళే ముందు 2 ఉలవ గింజలు కనుక మనం నోట్లో వేసుకొని వెళ్ళినట్లయితే శుభం చేకూరుతుంది. కనుక ఈరోజు ప్రయాణం చేద్దాం అనుకున్న వాళ్ళు ఉలవ గింజల్ని కొంచెం నోట్లో వేసుకొని బయటికి ప్రయాణం చేయడం అనేది శుభాన్ని చేకూరుస్తుంది. ఈరోజు మిత్ర అనేటువంటి పేరుతో సూర్య ఆరాధన చేసుకోవడం, అలాగే శనివారం వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతిపాత్రమైనటువంటి రోజు కనుక వెంకటేశ్వరుని ఆరాధన కూడా చేసుకొని సకల శుభాల్ని పొందుదాం. శుభం భూయాత్.